మాస్ మహారాజ్ రవితేజ గారి ఈగల్ సినిమాకైతే మరోసారి కలెక్షన్స్ కూడా పెరిగాయి. అందరూ అనుకున్నట్టుగానే డౌన్ అయి మళ్ళీ వెంటనే రికవరీ అవుతుంది. ఇంతకీ ఈగల్ సినిమా 10 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది, ఇంకా ఎన్ని కోట్లు రాబడితే ఈగల్ సినిమా హిట్ ఖాతాలోకి వస్తుంది అనే క్రేజీ అప్డేట్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు చాలా రకాల ఇమేజ్లు అయితే దక్కించుకున్నారు. అందులో మాస్ హీరోగా స్టార్డమ్ అందుకున్న వాళ్ళు మాత్రం కొందరే ఉన్నారు. వారిలో మాస్ మహారాజ్ రవితేజ గారు కూడా ఒకరు. చాలా కాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు మాస్ రాజా. వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇలా ఇటీవలే ఈగల్ అనే యాక్షన్ సినిమా చేశాడు. దీనికి ఆరంభంలో డీసెంట్ టాక్ వచ్చిన కలెక్షన్స్ మాత్రం అయితే ఆశించిన స్థాయిలో రాలేదనే చెప్పాలి. అయితే ఈగల్ సినిమా ఈ వీకెండ్ లో అయితే వసూళ్లైతే భారీగానే పెరిగాయి. మరి ఈగల్ సినిమా 10 రోజుల్లో ఎన్ని కోట్లు నమోదు చేసిందనే వివరాలైతే తెలుసుకుందాం. టాలీవుడ్ స్టార్ రవితేజ గారు హీరోగా నటించిన యాక్షన్ సినిమానే ఈగల్. కార్తిక్ ఘట్టంనేని తెరకెక్కించిన సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇక ఇందులో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య తప్పర్, మధుబాల కీలకమైన పాత్రలు పోషించారు. ఇలాంటి సినిమాకైతే దావుజన్ సంగీతం అందించారు. ఇక ఈగల్ సినిమా 10వ రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందనే వివరాలైతే తెలుసుకుందాం. కార్తిక్ ఘట్టంనేని దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ గా నటించిన ఈగల్ మూవీకి సెకండ్ వీకెండ్ లో అయితే కాస్త రెస్పాన్స్ అయితే భారీగానే పెరిగింది. ముఖ్యంగా ఈగల్ సినిమాకైతే 10వ రోజు దీనికి కాస్తంత ఎక్కువ స్పందనే వచ్చిందనే చెప్పుకోవాలి. ఫలితంగా ఈగల్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 45 లక్షల షేర్ అయితే వసూలైంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 55 లక్షలు అయితే వచ్చాయి. ఇలా ఇప్పటి వరకు ఈగల్ సినిమాకైతే 15.80 కోట్లు అయితే రాబట్టింది. ఇకపోతే ఈగల్ సినిమాకు 22.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయితే జరిగింది. బ్రేక్ ఈవెన్ కైతే ఈగల్ మూవీ 22.3 కోట్ల షేర్ అయితే రాబట్టాల్సి ఉంటుంది. 10 రోజులు పూర్తయ్యేసరికి సినిమాకైతే 15.80 కోట్ల షేర్ అయితే రాబట్టి పర్వాలేదనిపించుకుంది. ఇక బ్రేక్ ఈవెన్ కైతే ఇంకో 6.9 కోట్లు అయితే రాబట్టాల్సి ఉంది. ఇక 10వ రోజు ఈగల్ సినిమా ఎక్కడ ఎన్ని కోట్లు నమోదు చేసిందో తెలుసుకుందాం. నైజాం లో 4.65 కోట్లు, సీడెడ్ లో 1.93 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.63 కోట్లు, ఈస్ట్ లో 1.13 కోట్లు, వెస్ట్ లో 67 లక్షలు, గుంటూరులో 1.9 కోట్లు, కృష్ణాలో 76 లక్షలు, నెల్లూరులో 53 లక్షలు, అలాగే ఆంధ్ర అలాగే తెలంగాణలో కలిపి 12.43 కోట్లు అయితే వచ్చాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.32 కోట్లు, ఓవర్సీస్ లో 1.65 కోట్లు. ఇలా ప్రపంచవ్యాప్తంగా కలిపి 15.80 కోట్లు అయితే షేర్ అయితే రాబట్టింది. ఇక బ్రేక్ ఈవెన్ పూర్తి కావాలంటే ఇంకో 6.9 కోట్లు అయితే రాబట్టాల్సి ఉంది మాస్ రాజా.